ఓకే, నెక్స్ట్ లెసన్ చూసుకుందాం మనం. లాస్ట్ లెసన్ యొక్క కంటిన్యూషన్ వీడియో అన్న. బ్యాడ్ లోన్స్ అండ్ అదర్ బర్నింగ్ ఇష్యూస్ ఇన్ బ్యాంకింగ్. ఏంటంటే ఈ లెసన్లో ఏంటంటే బ్యాడ్ లోన్స్ అండ్ అదర్ బర్నింగ్ ఇష్యూస్. ఓకే, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ టైప్స్ ఆఫ్ లోన్స్ బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్ రేట్స్. ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ టైప్ కొన్ని లోన్స్ అయితే ఏదైతే ఉన్నాయో అవి ఇంట్రెస్ట్ రేట్ని బేస్ చేసుకుని అయితే ఉంటాయని చెప్తున్నారు. అది ఏంటంటే చూద్దాం ఇప్పుడు. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ లోన్ అండ్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ లోన్. షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్ అప్ టు 3 lakhs ఫర్ ఫార్మర్స్ అట్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 7%. దిస్ ఇంట్రెస్ట్ రేట్ విల్ నాట్ చేంజ్ ఓవర్ ద లోన్ టెన్యూర్. ఏమంటున్నారంటే ఇక్కడ ఏదైనా క్రాప్ లోన్ ఒక 3 lakhs వరకు తీసుకున్నాం అనుకోండి, దానికి ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుందని చెప్తున్నారంటే ఓన్లీ 7% ఉంటుంది. త్రూ అవుట్ ద ఆ లోన్ కట్టేంత వరకు కూడా 7% ఉంటుందని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఏంటంటే external benchmark plus spread plus risk premium equal to 12% originally, but benchmark is regularly updated, so resultant interest rate may increase or decrease throughout the tenure of loan. ఏంటంటే ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఏదైతే ఉందో ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్లో, అంటే వాళ్ళ యొక్క బిజినెస్ రూల్స్ ప్రకారం కానీ ఆర్బీఐ రూల్స్ ప్రకారం కానీ అస్మాట్లు చేంజ్ అవుతుందని చెప్తున్నారు అనమాట. సర్టన్ మార్కెట్ కండిషన్స్ బట్టి ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ అనేది ఫ్లక్చువేట్ అవుతుందని చెప్తున్నారు. సో ఫర్ దాట్ పర్పస్ ఏంటంటే ఇక్కడ ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందని చెప్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3 yearsకి 3 monthsకి ఒక ఇంట్రెస్ట్ రేట్ ఉందనుకోండి, ఫర్ ద నెక్స్ట్ 3 months ఇంకో ఇంట్రెస్ట్ రేట్ ఉండొచ్చు అని మనం ఇక్కడ చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ 7% పర్ యానం ఏదైతే ఉందో 7% మాత్రమే ఉంటుందని చెప్పుకోవచ్చు. 7% అంటే 7/12 పర్ మంత్ వస్తుంది మనకి. నెక్స్ట్ పాయింట్, టైప్స్ ఆఫ్ లోన్స్ బేస్డ్ ఆన్ బారోవర్స్. ఏంటంటే ప్రైమ్ బావర్, హీ హాజ్ ద కెపాసిటీ టు అంటే అప్పు తీసుకునేవాడు అనమాట. ప్రైమ్ బావర్ ఫస్ట్ ఎవరైతే ఉంటే హీ హాజ్ ద కెపాసిటీ టు రీపే ద లోన్స్. ఏమంటున్నారంటే ఇక్కడ వాడికి అప్పు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 శాలరీ తెచ్చుకునేవాడు ఒక 60K లోన్ తీసుకున్నాడు అనుకోండి. ఆ 60K లోన్ ఈజీగా 10 ఈఎంఐస్ 6,000 చెప్పిన 6,500 చెప్పిన ఈఎంఐని అయితే 60,000 డెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంట్రెస్ట్తో సహా క్లియర్ చేసే ఉద్దేశాలు అయితే ఉన్నాయి. వాడిని మనం ఏమంటామంటే ప్రైమ్ బారోవర్ అంటాం. సబ్ ప్రైమ్ బారోవర్ ఏంటంటే సబ్ ప్రైమ్ బారోవర్ ఏదైతే ఉందో సచ్ పర్సన్స్ డోంట్ హ్యావ్ ద కెపాసిటీ టు రీపే ద లోన్స్. ఇలాంటి వ్యక్తులకి ఏదైతే ఉందో వాళ్ళకి రీపే చేసే కెపాసిటీ అయితే ఉంటుంది, కానీ అయితే లోన్ అయితే తీసుకుంటారని చెప్తున్నారు. అలాగే వీళ్ళకి ఏదైతే ఉన్నారో వీళ్ళకి టీజర్ రేట్ హోమ్ లోన్స్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. టీజర్ రేట్ హోమ్ లోన్స్ ఏదైతే ఉందో అంటే ఏంటంటే మీకు ఇందాక చెప్పాను కదా, ఏంటంటే ఏదైతే ఉందో 3 monthsకి ఒక ఇంట్రెస్ట్ రేట్, 3 months తర్వాత ఒక ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందని చెప్తున్నారు. సో దాన్ని మనం టీజర్ లోన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇది ఏంటంటే యూఎస్ఏలో ప్రైమ్ క్రైసిస్ తీసుకురావడానికి కారణం ఏదైతే ఉందో అదే ఈ టీజర్ లోన్ అనమాట. ఇది ఏం చేసిందంటే అల్టిమేట్గా రిసెషన్ అనేది తీసుకురావడం అయితే జరిగింది. గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అయితే తీసుకురావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు మనం. Overleveraged borrowing company. Such a company has borrowed too much money than it's able to pay back. An overleveraged company has high ratio of debts, bonds or loan to equity ratios. ఏమంటారంటే వీళ్ళు ఈక్విటీ రేషియోస్ కంటే వీళ్ళు తీసుకున్న డెప్ట్ ఎక్కువగా ఉందని చెప్తున్నారు అనమాట. అంటే వీళ్ళకున్న ఆస్తుల కంటే వీళ్ళ ఆస్తులో 10 lakhs ఉన్నాయనుకోండి, వీళ్ళ యొక్క అప్పులు ఎంతైతే ఉంటాయో అది 1 crore, నియర్లీ 1 crore అయితే ఉందని చెప్తున్నారు అనమాట. అదే దాన్ని ఓవర్లేజ్డ్ బారోవర్ కంపెనీ అని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్, జాంబీ లెండింగ్. వెన్ ఏ వీక్ బ్యాంక్ కీప్స్ గివింగ్ న్యూ లోన్స్ టు ఏ సబ్ప్రైమ్ ఆర్ ఓవర్లేజ్డ్ బారోవర్. జాంబీ లెండింగ్ ఏంటంటే ఏదైనా వీక్ బ్యాంక్ కానీ ఏదైనా ఉందనుకోండి, అది ఏం చేస్తుందంటే అదే ఒక వీక్ బ్యాంక్ తను 20 లక్షలు ఇచ్చుకోవాలనుకోండి లోన్, తన కెపాసిటీ 20 లక్షలే ఉందనుకోండి. కానీ అది ఏం చేస్తుందంటే తనకు దాతకు మించి ఏదైతే ఉందో 30 లక్షల లోన్స్ అనేవి ఇచ్చుకుంటూ పోతుంది అని చెప్పుకోవచ్చు. అదే ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. దాన్ని మనం జాంబీ లెండింగ్ అని చెప్పుకోవచ్చు.
And why is the offering teaser loans by commercial banks by cause a concern, economic concern? ఏంటంటే టీజర్ లోన్స్ అనేవి ఎటువంటి లోన్స్ అంటే ఆ, దీనివల్ల ఇండియాకి వచ్చిన కన్సర్న్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్ 3000 ఈఎంఐ పే చేసాం అనుకోండి, మనకి మామూలు జనరల్ లోన్ ఏదైతే ఉందో అది నెమ్మదిగా తగ్గుకుంటూ వస్తుంది, వాయిదా అనేది తగ్గుకుంటూ వస్తుంది. మీరు అందరూ చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్ అమౌంట్ పెరుగుతూ ఉంటుంది, ఇంట్రెస్ట్ అమౌంట్ అయితే నియర్లీ తగ్గుకుంటూ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడైతే అట్లా జరగట్లేదు. మీరు మీది ఈఎంఐ అమౌంట్ పెరుగుకుంటూ పోతుంది. దాన్ని మనం టీజర్ లోన్ అనేది అంటాం. సో ఫర్ దట్ పర్పస్ ఏంటంటే అలా మనం జనరల్గా లోన్ అనేది తీసుకునేటప్పుడు ఏంటంటే అన్నీ చూడకుండా సంతకాలు అయ్యి ఆర్ ఈఎంఐ యాక్సెప్టెన్స్ అనేవి ఇప్పుడైతే ఈసీజీ ద్వారా అయితే ఈసీజీ యాక్సెప్టెన్స్ అనేవి ఇచ్చేస్తూ వస్తున్నాం. కానీ దీనివల్ల ఏంటంటే టీజర్ లోన్స్ వల్ల ఏదైతే జరుగుతుందో తర్వాత వడ్డీలకు చక్రవడ్డీలు అట్లాగే అయిపోయి మొత్తం పెనాల్టీలు అవన్నీ కూడా పడిపోతున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే జనాలు అనేది కట్టడం మానేస్తారు. ఏదైనా అంతే కదండి. ఇప్పుడు ఎవరైనా మాట మీద నిలబెడితే వాళ్ళతో వెళ్తారు, కానీ ఫస్ట్ టైం ఒక మాట మాట్లాడి 3 నెలల తర్వాత ఒక మాట మాట్లాడితే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండకపోగా ఎగ్గొట్టే పరిస్థితి అయితే ఉంది. సో అదే పరిస్థితి తీసుకురావడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. అదే ఇక్కడ చెప్పారు. ద టీజర్ లోన్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి అన్ ఆస్పెక్ట్ ఆఫ్ ప్రైమింగ్ లెండింగ్ అంటే బ్యాంకింగ్ కంపెనీస్ మే బీ ఎక్స్పోజ్ టు రిస్క్ ఆఫ్ డిఫాల్టర్స్ ఇన్ ఫ్యూచర్. ఆ లోన్ అయితే డిఫాల్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏదైతే ఉన్నాయో కేర్లెస్ గివింగ్లో, ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి ఎందుకు వస్తాయి అలా అంటే కేర్లెస్ గివింగ్లో ఈ మైండ్ మ్యాప్ని ఒకసారి చూద్దాం. కేర్లెస్ గివింగ్ లోన్ ఇది ఏదైతే సబ్ప్రైమ్ కేసెస్ అని దీనివల్ల ఏం ఫామ్ అయింది అంటే సబ్ప్రైమ్ కేసెస్ అని యూఎస్ఏలో ఫామ్ అయిపోయాయి. దానివల్ల ఏదైతే ఉన్నాయో ఎక్స్పోర్ట్స్ అనే ఏదైనా క్రైసిస్ యూఎస్ఏలో క్రైసిస్ ఏదైతే మనకి ఇంగ్లీష్లో ఒకసారి ఎప్పుడైతే అమెరికా అనేది తుమ్ముతుందో అప్పుడు వరల్డ్ మొత్తానికి జలుబు అనేది అంటుకుంటుందని చెప్పి ఇంగ్లీష్లో మనకైతే సామెత అయితే ఉంది, అది తెలుగులో కన్వర్ట్ చేసి చెప్పారు. సో అదే పాయింట్ మనకి 2008-2009లో అయితే క్రైసిస్ అనేది జరిగిందనమాట. సో దానివల్ల ఏమైందంటే ఇండియన్ బిజ్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనేవి డౌన్ఫాల్ అయినాయి. సో ఆటోమేటిక్గా ఏంటంటే కంపెనీ బ్యాలెన్స్ షీట్ అనేది వీక్ అయింది. సో ఫర్ దట్ పర్పస్ ఏదైతే ఉందో కంపెనీ ఒక అవుట్పుట్ ఏదైనా మన ఇండియాలో కంపెనీ ఎక్స్పోర్ట్ చేస్తుంది అనుకోండి వేరే స్టేట్స్కి. సో ఫర్ దట్ పర్పస్ ఏమవుతుందంటే ఆ కంపెనీకి మంచి ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్తో డెప్ట్ అనేది వాళ్ళు క్లియర్ చేస్తారు లోన్కి. సో దానివల్ల ఏదైతే ఉందో అంటే ఇండియాలో ఉన్న బ్యాంక్స్కి లోన్ అనేది వీళ్ళు కట్టలేదు. సో దానివల్ల ఏదైతే ఉందో వాళ్ళు స్క్రూటినీ అవన్నీ కూడా చేయాల్సి వచ్చింది. సో స్క్రూటినీ అంటే దేనివల్ల ఇటువంటి పొజిషన్స్ అవన్నీ వచ్చినాయి, దేనివల్ల ఈ క్రైసిస్ అన్నీ వచ్చినాయి అని చెప్తే స్క్రూటినీ అవన్నీ చేస్తే కనుక మనకి సివిసి సిబిఐ అన్నీ చేస్తే కనుక మనకి బ్యాంకర్స్ హెసిటెంట్ టు పాస్ లోన్ అప్లికేషన్. బ్యాంకర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు లోన్లు ఇచ్చుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. దేనివల్ల అంటే మనం విజయమాల్యా కేసు అయితే చూసుకుందాం, అదే మనకి ఇక్కడ చెప్పారు. సో ఫర్ దట్ పర్పస్ ఏంటంటే యూపీఐ గవర్నమెంట్ స్కామ్స్, దీనివల్ల మన ఇండియాలో ఏదైతే జరిగిందో అప్పుడు ఏం జరిగింది అంటే యూపీఐ గవర్నమెంట్ స్కామ్స్ కూడా బయటకు వచ్చింది. అప్పుడు ఏమైందంటే జుడిషియల్ ఎన్విరాన్మెంట్ యాక్టివిటిజం అనేది జరిగింది. దాని తర్వాత పాలసీ అనాలిసిస్ అవన్నీ కూడా చేస్తే అప్పుడు అవన్నీ కూడా మార్పులు చేర్పులు కూడా దీనికి సహకరించిందని చెప్పుకోవచ్చు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్కి. ఇది రెండింటి వల్ల ఏదైతే ఉందో ఇవన్నీ కూడా బ్యాంక్ అనేవి పెద్ద హోల్ అనేది పడిందని చెప్పుకోవచ్చు. అంటే బ్యాంక్ అనేవి లాస్లోకి వెళ్ళిందని చెప్పుకోవచ్చు మనం. సో అదే మనకి ఇక్కడ చెప్పాడు. నెక్స్ట్ ఎన్పిఏ ఆర్ టీబీఎస్ ప్రాబ్లమ్స్ 3 స్టేజెస్. ఇది మనకి ఏదైతే ఎన్పిఏ అసెట్స్ ఏదైతే ఉన్నాయో మనకి 3 స్టేజెస్లో ఉన్నాయని చెప్తున్నారు. అవి ఏవే స్టేజెస్ ఉన్నాయో మనం చూద్దాం. టిల్ మిడ్ 2000s ఏదైతే టిల్ మిడ్ 2000s అంటే 2005 కానీ ఆ టైంలో బూమ్ పీరియడ్ ఇన్ గ్లోబల్ ఎకనామీలో భూమి అయితే సడన్ ఇంక్రీజ్ అనేది జరిగింది అనమాట. అంటే అప్పుడు 1999 దగ్గర నుంచి 2005 మధ్యలో ఏదైతే ఉందో ఆ పీరియడ్ ఏదైతే ఉందో అప్పుడు మనకి ఐటీ కంపెనీ అనేది సర్వీస్ సెక్టర్స్ అనేవి బాగా ఇంక్రీజ్ అయినాయి. సో ఫర్ దట్ పర్పస్ ఏంటంటే
సర్వీస్ బ్యాంక్స్ కూడా సర్వీస్ సెక్టర్లోకి వస్తాయి కాబట్టి మనీ రొటేషన్ అనేది ఎక్కువ జరిగింది. సో మనీ సర్ప్లస్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంటూ అప్పుడు ఏమైందంటే ఇండియన్ కార్పొరేట్స్ ఫర్ టేకింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ లోన్స్ అండ్ బికమ్ ఓవర్లేజ్డ్. అంటే వాళ్ళకి తాకట్టు మించి ఏదైతే ఉందో వాళ్ళు అప్పుడు ఏమిటంటే ఏ మనిషి అన్న కాసేజీవి. మనం ఎకనామిక్స్లో ఫస్ట్ క్లాస్లో అయితే మనం చూసుకుందాం ఏ హ్యూమన్ బీయింగ్ ఇస్ ఏ సోషల్ యానిమల్ అని చెప్పి. అప్పుడు ఏంటంటే ఇంకా ఇంకా కావాలని చెప్పి ఎవరు ఏ మనిషి అయినా అనుకుంటారు. సో ఫర్ దట్ పర్పస్ ఏంటంటే ఇక్కడ ఇండియన్ కార్పొరేట్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళకి తాకత్ మించి లోన్ తీసుకున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి 10 lakhs లోన్ నీడ్ నెసరీ అయిందనుకో, వాళ్ళు 100 crores ఆఫ్ లోన్ అయితే తీసుకోవటం అయితే జరిగింది. సో అదొక ప్రాబ్లం అయిందని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ పాయింట్, ఫ్రమ్ 2007 to 2008 సబ్ప్రైమ్ అండ్ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అంటే 2007 నుంచి 2008లో ఏదైతే ఉందో ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గినాయి అని చెప్తున్నారు. ఎందుకంటే మీకు ఇందాక 5 minutes బ్యాక్ చెప్పాను యూఎస్ఏలో సబ్ప్రైమ్ కేసెస్ వచ్చినాయి. ఏంటి ఒక టీజర్ లోన్స్ వల్ల అయితే ఈ ప్రాబ్లం అనేది మనకు వచ్చిందని చెప్పుకున్నాం మనం. సో ఫర్ దట్ పర్పస్ ఏంటంటే 2007 అండ్ 2008లో సబ్ప్రైమ్ అండ్ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అయితే మనకు రావడం అయితే జరిగింది. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అయితే భారీగా అయితే తగ్గినాయి అని చెప్పుకోవచ్చు మనం 2007-2008లో. సో నెక్స్ట్, అండ్ గవర్నమెంట్స్ పాలసీ పారాలిసిస్ అండ్ జుడిషియల్ యాక్టివిటీజం, ఎన్విరాన్మెంట్ యాక్టివిటీజం. అప్పుడే మనకి ఇండియన్ కాంగ్రెస్ అప్పుడు గవర్నమెంట్లోనే యూపీ యొక్క స్కామ్స్ అన్ని బయటకు రావడం, అలాగే కోల్ మైనింగ్ స్కామ్, అలాగే అప్పుడు 2012లో కూడా స్కామ్స్ అయితే ఈ 5 years కూడా అయితే స్కామ్స్ అనేవి బయటకు రావటం అయితే జరిగింది. కొత్త న్యూ లాస్ అయితే తీసుకురావటం అయితే జరిగింది. నెక్స్ట్, బై 2013 1/3 ఆఫ్ ద బ్యాంక్స్ లోన్ వర్ IC1 కంపెనీస్. ఏదైతే ఉందో 1/3 బ్యాంక్ ఇండియాలో ఏదైతే 1/3 బ్యాంక్స్ ఉన్నాయో ఆ బ్యాంక్స్ అన్నీ కూడా ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఏదైతే ICR గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఈ టర్మ్ ఒకటే గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ కంపెనీస్ విత్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో less than 1. ఈ కంపెనీస్ కూడా అప్పటికైతే ఓన్ అయినాయి అని చెప్పుకోవచ్చు. వర్ నాట్ జనరేటింగ్ ఇనఫ్ రెవెన్యూ ఈవెన్ టు రీపే ద లోన్ ఇంట్రెస్ట్. ఏంటంటే ఆ ఇంట్రెస్ట్కి ఇందులో ఈ బ్యాంక్స్ ఎట్లా పర్ఫామ్ చేసినాయి అంటే వాళ్ళు ఏదైతే ఆ పెద్ద బ్యాంక్ దగ్గర నుంచి ఏదైతే లోన్స్ అన్నావో RBI దగ్గర నుంచి కానీ ఆర్ సమ్ అదర్ మేజర్ స్టేక్ హోల్డర్స్ బ్యాంక్స్ దగ్గర నుంచి కానీ ఏదైతే వీళ్ళైతే లోన్ అమౌంట్ అనేది తీసుకున్నారో లోన్కి ఇంట్రెస్ట్ పే చేసే క్యాపిటల్ అన్న ప్రాఫిట్స్ కూడా వీళ్ళు చేయలేకపోయారు. వై బికాజ్ ఏదైతే ఉందో వీళ్ళు రుణాలు ఇచ్చేస్తున్నారు కదా, అది ఏదైతే కంపెనీస్కి అయితే వీళ్ళైతే లోన్స్ అనేది ఇచ్చారు అవి. కానీ అమెరికాలో అయితే క్రైసిస్ అనేది జరిగింది. సో ఎక్స్పోర్ట్ బిజినెస్ అనేది బాగా తగ్గింది అమెరికాలో. సో ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ అనేది ఇండియాలో కూడా పడుతుంది. సో 1/3 ఆఫ్ ది బ్యాంక్స్ అయితే ఆ పొజిషన్లో ఉన్నాయని చెప్తున్నారు మనకి. నెక్స్ట్ పాయింట్, దస్ బ్యాలెన్స్ షీట్స్ ఆఫ్ సమ్ లార్జ్ కార్పొరేట్ కంపెనీస్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ బికమ్ వీక్. ఏంటంటే ఇక్కడ ఏం జరిగిందంటే మనకు సిచ్యువేషన్ ఎట్లా జరిగిందంటే ఇక్కడ ఏదైతే లార్జ్ కార్పొరేట్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో ఆ కార్పొరేట్ బ్యాంక్స్ కూడా మనకి డౌన్ఫాల్ అవటం అయితే జరిగినాయి అని చెప్పుకోవచ్చు మనం. అదే మనకి అక్కడ చెప్పారు. నెక్స్ట్ పాయింట్, వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఆఫ్ ఏ ఫర్మ్ ఇన్ ఇండియా. ఏ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఇంపార్టెన్స్ ఏంటంటే ఇట్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ ద ప్రజెంట్ రిస్క్ ఆఫ్ ఏ ఫర్మ్ దట్ ఏ బ్యాంక్ ఈస్ గోయింగ్ టు గివ్ ఏ లోన్ టు. ఇది ఏంటంటే ఈ రేషియో ఏదైతే ఉందో ఆ రేషియో మనకి ఏదైనా ఈ రేషియో అనేది ఎగ్జాక్ట్ ఫిగర్ అనేది మనకి చెప్తుంది అన్నమాట. ఈ రేషియో అనేది మనకి చెప్తుంది అనమాట. అంటే వాళ్ళ లోన్ ఏమన్నా పే బ్యాక్ చేయగలరా పే బ్యాక్ చేయలేకపోతారా అని చెప్పి ఈ రేషియో అనేది మనకి చెప్తుందని చెప్తున్నాడు. NPA రిలేటెడ్ డెఫినేషన్స్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్. NPAకి సంబంధించిన డెఫినేషన్, అన్పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏదైనా మీరు లోన్ తీసుకున్నట్లయితే ఆ లోన్ కట్టకపోవడం వల్ల వచ్చే సమస్యల గురించి అయితే మనకి బ్యాంకింగ్ టర్మ్స్లో అయితే కొన్ని NPAs అయితే ఉన్న డెఫినేషన్స్ ఉన్నాయి. అవి అయితే మీకు చెప్తున్నాను. అవి చూద్దాం. లోన్ అకౌంట్ STD స్టాండర్డ్ అసెట్స్. లోన్ అకౌంట్ వేర్ బారోవర్ ఈజ్ రీపేయింగ్ ద ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ టైమ్లీ ఫ్యాషన్.
ఎస్టీడీ అసెట్స్. స్టాండర్డ్ అసెట్స్ అంటే ఏంటంటే ఏదైనా లోన్ అమౌంట్ తీసుకున్నట్లయితే అది టైంకి ఇండివిజువల్గా కడుతున్నారా కట్టట్లేదా అని చెప్పి చూస్తారు కదా, దాన్ని ఏదైతే ఉందో దాన్ని స్టాండర్డ్ అసెట్స్ అంటారు. ఎస్ఎంఏ జీరో. ఇఫ్ లోన్ ప్రిన్సిపల్ ఆర్ ఇంట్రెస్ట్ అన్పేడ్ ఫర్ 1 to 30 days ఫ్రమ్ ఇట్స్ డ్యూ డేట్ దెన్ సచ్ లోన్ ఈస్ క్లాసిఫైడ్ అండ్ స్పెషల్ మెన్షన్ అకౌంట్ జీరో. ఏదైతే 1 to 30 days ఏదైతే పీరియడ్ ఉందో ఆ పీరియడ్లో కనుక వీళ్ళు లోన్ కట్టలేదు అనుకోండి, ఆ 1 to 30 పీరియడ్లో 1 to 30 days పీరియడ్లో దాన్ని ఎస్ఎంఏ జీరో కింద స్పెషల్ మెన్షన్ అకౌంట్ కింద కన్సిడర్ అనేది చేస్తారు. ఎస్ఎంఏ 1 అంటే 31 దగ్గర నుంచి 60 days కింద కవర్ అవుతుంది. ఎస్ఎంఏ 2 అంటే 61 డే. ఎస్ఎంఏ 2 అంటే 61 దగ్గర నుంచి 90 days, 61 దగ్గర నుంచి 91 days మధ్యలో కవర్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇఫ్ లోన్ ప్రిన్సిపల్ ఆర్ ఇంట్రెస్ట్ ఈజ్ పెయిడ్ ఫర్ మోర్ దెన్ 90 days ఫ్రమ్ ఇస్ డ్యూ డేట్ దెన్ సచ్ లోన్ అకౌంట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఏదైతే 90 days కంటే అబోవ్గా ఏదైతే ఉందో దాన్ని 90 days అవి దాటింది అనుకోండి, క్రాస్ చేసింది అనుకోండి, మీరు ఏదైనా లోన్ తీసుకున్నారు, నేను ఏదైనా లోన్ తీసుకుని 90 days క్రాస్ అయింది అనుకోండి, అలాంటి సిచ్యువేషన్ ఏమంటారంటే దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద చూస్తారనమాట. For farm loans, NPA is not counted on number of days but on number of cropping seasons. అదే కనుక ఫార్మ్ అకౌంట్స్ కనుక ఫార్మ్ లోన్స్ కనుక తీసుకున్నట్లయితే దాన్ని ఎన్పిఏ కింద కన్సిడర్ ఎప్పుడు చేస్తారంటే సీజనల్గా అయితే చేస్తారని చెప్తున్నారు అనమాట. అంతే తప్పించి డేస్ బట్టి కౌంట్ అయితే చేయరని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ provisioning. As per RBI norms, banks must set aside funds to recover losses against their NPA. Such provisioning of funds డిక్రీజెస్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ ద బ్యాంక్. ఏంటంటే ఆర్బీఐ నామ్స్ ప్రకారం ఏదైతే ఉందో, ఏదైతే లోన్స్ కనుక మీరు రికవరీ చేయలేకపోయారు అనుకోండి, ఆ ఫండ్స్ మీ దగ్గర ఉండాలని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 crore వీళ్ళు కనుక లోన్స్ ఇచ్చారనుకోండి, ఎవరికైనా ఆ 5 crores కనుక రికవరీ చేయలేకపోయారు అనుకోండి పలానా బ్యాంకు, అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఈ 5 crore అనేది క్యాపిటల్ అనేది ఏదైతే బ్యాంక్ ఇచ్చిందో వాళ్ళ దగ్గర ఉండాలని చెప్తున్నారు. అంటే ఆ బ్యాంక్లో డిపాజిట్ అయ్యి ఉండాలని చెప్తున్నారు ఆర్బీఐ నామ్స్ ప్రకారం. కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది బ్యాంక్స్కి డెఫినెట్గా మైనస్ అనేది చేస్తుందని చెప్తున్నారు. వై? బికాస్ 5 crores బ్యాంక్లో అట్లానే క్యాపిటల్ రేషియో ఉంచితే ఇప్పుడు మంచి వాళ్ళకి కూడా లోన్లు ఇవ్వలేకపోవచ్చు కదా. వీళ్ళు చేస్తున్న తప్పుడు ఏదైతే 5 crores అయితే ఎవరైతే బ్యాంక్కి లోన్ కట్టలేదో వాళ్ళు ఏంటంటే 5 crores అనేవి బ్యాంక్లో ఉంచాల్సి వస్తుంది. అదర్వైజ్ ఆ 5 crores కూడా వీళ్ళు రిమైనింగ్ 5 crores కూడా జనాలకు పంచి వాళ్ళకి పెట్టుబడులు మంచి రిటర్న్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చావు కదా. సో ఇండైరెక్ట్గా బిజినెస్ అనేది పెరుగుతుంది, లేబర్ అనేది పెరుగుతుంది, మన ఇండియాకి కంట్రీకి మంచి గ్రోత్ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో అట్లాంటి సిచ్యువేషన్ మనకి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గ్రాస్ ఎన్పిఏ. గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఈక్వల్ టు గ్రాండ్ టోటల్ ఆఫ్ ఎన్పిఏ లోన్స్. ఏంటంటే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏదైతే ఉన్నా అది గ్రాండ్ టోటల్ ఆఫ్ ఆల్ ఎన్పిఏ లోన్స్. ఆఫ్ కోర్స్ రెండు ఒకటే కదా. ఇండియన్ కమర్షియల్ బ్యాంక్స్ ఎన్పిఏ అప్రాక్స్ ఇండియన్ కమర్షియల్ బ్యాంక్స్ ఎన్పిఏ అప్రాక్స్ 8 lakh crores. విత్ ఇన్ దట్ పిఎస్బి 6 lakh crores. ఏంటంటే గ్రాస్ చెప్తున్నారు అన్నమాట మనకి ఇక్కడ. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో 6 lakh crore ఉంది, అలాగే ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులకు వచ్చి 2 lakh crore మాత్రమే ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ ఎక్స్ట్రా అమౌంట్ 8.2 lakh crore, 8.8 lakh. దస్ ఎన్పిఏ డిక్రీజెస్ దెన్ లాస్ట్ ఇయర్ బికాస్ బెటర్ లోన్ రికవరీస్, హైయర్ రేట్ ఆఫ్ ఎన్పిఏ. ఏంటంటే ఇక్కడ మనకి 2021 మార్చ్లో 8.2 lakh crore ఉండేది, దాని 2020లో 8.8 lakh crore ఉంది ఎన్పిఏ అన్నది. అంటే తగ్గింది అనమాట, 60 లక్షల కోట్లుగా తగ్గిందా, 60 లక్షల కోట్లు కాదు, 60,000 కోట్లు తగ్గింది. సో సెక్టర్ విత్ హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఎన్పిఏ. ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో ఎన్పిఎస్ ఎవరెవరైతే పర్ఫార్మింగ్ ఉన్నాయో అది మనం చూద్దాం క్రానాలజికల్ డిక్రీజింగ్ ఆర్డర్లో. ఫస్ట్ ఏదైతే ఉందో అది ఇండస్ట్రీస్ ఉంది, నెక్స్ట్ అగ్రికల్చర్ ఉంది, దాని తర్వాత సర్వీస్ సెక్టర్, దాని తర్వాత పర్సనల్ లోన్. యాజ్ ఆఫ్ 2020 నెట్ ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఈక్వల్ టు జిఎన్పిఏ మైనస్ ప్రొవిజనింగ్. ఫార్ములా అనమాట. నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఈక్వల్ టు జిఎన్పిఏ గ్రాస్ నెట్ పర్ఫార్మింగ్ అసెట్స్ మైనస్ ప్రొవిజనింగ్.
substandard asset when loan account remains in the NPA classification for 12 months. ఏంటంటే substandard asset ఎప్పుడంటే స్టాండర్డ్ అసెట్ అంటే జీరో టైం కట్టేస్తున్నారు. సబ్స్టాండర్డ్ అసెట్ అంటే వెన్ లోన్ అకౌంట్ రిమైన్స్ ఇన్ ద ఎన్పిఏ క్లాసిఫికేషన్ ఫర్ 12 months ఆర్ మోర్. ఏమంటున్నారంటే ఎన్పిఏ కింద 12 నెలలు ఉందనుకోండి, దాన్ని సబ్స్టాండర్డ్ అసెట్ కింద అవుతుంది. దాని తర్వాత డౌట్ఫుల్ అసెట్ ఎప్పుడు అవుతుంది అంటే ఈ సబ్స్టాండర్డ్ అసెట్ ఏదైతే ఉందో అది 12 months వర్కౌట్ అయింది అనుకోండి. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చూడండి. స్టాండర్డ్ అసెట్ అంటే టైం కట్టేస్తుంది. స్టాండర్డ్ అసెట్ తర్వాత నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 12 months కానీ కట్టకపోతే సబ్స్టాండర్డ్ అసెట్ అవుతుంది. సబ్స్టాండర్డ్ అసెట్ ఎప్పుడు 12 నెలలు కట్టకపోతే కనుక డౌట్ఫుల్ అసెట్ అవుతుంది. Loss asset when a bank, its auditor or RBI declares that given a doubtful asset has a little or no salvageable value. ఏంటంటే లాస్ అసెట్ అనేది ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారంటే అది టోటల్గా లాస్ అంటే కట్టినా కూడా వేస్ట్ ఆర్ సమ్ అదర్ ఎక్స్పెన్సెస్ కనుక అది టోటల్ లాస్ అసెట్ అనేది ఆర్బీఐ కనుక డౌట్ఫుల్గా డిక్లేర్ చేసింది అనుకోండి, డౌట్ పడింది అనుకోండి, అది డెఫినెట్గా లాస్ అసెట్ కింద ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ లోన్ రైట్ ఆఫ్ బ్యాంకర్స్ రిమూవ్ లోన్ అమౌంట్ ఫ్రమ్ ద అసెట్ సైడ్ ఆఫ్ ద బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ టు సేవ్ కార్పొరేషన్ ట్యాక్స్. ఏంటంటే ఇక్కడ మనకి లోన్ రైట్ ఆఫ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లోన్స్ ఇచ్చారు అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అనేది 1 lakh అనేది బ్యాంక్ అనేది ఫర్ కస్టమర్కి ఇచ్చింది. సో దానికి ఆ 1 lakh లోన్కి వీళ్ళు ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్కి సంబంధించిన ట్యాక్స్ గవర్నమెంట్ ఆర్బీఐకి పే చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కానీ అది loan rate of bankers removes a loan amount from the asset side of the bank balance sheet. అంటే ఆ లోన్ ఇంట్రెస్ట్ గవర్నమెంట్కి పే చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేసినా పే చేయకపోయినా బ్యాంక్ అనేది గవర్నమెంట్కి పే చేయాల్సి వస్తుంది అనమాట. సో అలాంటి టైంలో వీళ్ళు ఏంటంటే ఆ లోన్ అనేది రైట్ ఆఫ్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. ఆ లోన్ అనేది మాఫీ చేస్తారు, వాళ్ళ రికార్డ్స్లో మాఫీ చేస్తారు. ఎందుకంటే బికాస్ అన్నెసరిగా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ అనేది రాదు, వాళ్ళైతే లోన్ అనేది పే చేయరు. ఆ లోన్ పే చేయకపోగా వీళ్ళు అడిషనల్గా వీళ్ళ బెనిఫిట్స్ నుంచి ఆ బ్యాంక్కి గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది కట్టాలి. సో ఫర్ దట్ పర్పస్ ఎట్లా జరుగుతుంది. అది ఎలా అంటే అంత ఇంపార్టెంట్ అయితే కాదు. లోన్ రైట్ ఆఫ్ డజంట్ వేవ్ బ్యాంక్స్ రైట్ టు రికవర్ దట్ బ్యాడ్ లోన్. ఇట్స్ మేర్లీ అన్ అకౌంటింగ్ ఎక్సర్సైజ్ ఫర్ ట్యాక్స్ బెనిఫిట్స్. ఏంటంటే అది కంప్లీట్గా వేవ్ ఆఫ్ చేస్తారంటే చేయొచ్చు. ఇది ఓన్లీ అకౌంటింగ్ ఎక్సర్సైజ్ మాత్రమే. లోన్ రైట్ ఆఫ్ రిజిస్టర్స్ ది ఎన్పిఎస్ పర్సంటేజ్ ఆఫ్ ద బ్యాంక్ బికాస్ అమౌంట్ ఈజ్ రిటర్న్ ఆఫ్ క్యాన్సిల్ ఫ్రమ్ బ్యాలెన్స్ షీట్ ఆటోమేటికలీ. వాళ్ళ రికార్డ్స్లో తీసేస్తారు కదా, తీసేస్తే ఏముంటుంది ఎన్పిఏ పర్సెంటేజ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేది తగ్గుతుంది. సో బ్యాంక్ అనేది ప్రాఫిట్గా రన్ అవుతుందని చూపించుకుంటారు. ఎప్పుడైతే బ్యాంక్ అనేది ప్రాఫిట్లో రన్ అవుతుందని చూపించుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ షేర్ మార్కెట్ అనేది పెరుగుతుంది, అలాగే వాళ్ళ పెట్టుబడిదారులు కూడా పెరుగుతారని చెప్తున్నారు. దాని తర్వాత రీస్ట్రక్చర్డ్ లోన్ వెన్ ప్రిన్సిపల్ ఆర్ ఇంట్రెస్ట్ రేటెడ్ టెన్యూర్ ఆఫ్ ద లోన్ ఈజ్ మోడిఫైడ్ బ్యాంక్స్ మే డూ వెన్ బారోయింగ్ ఫెసిలిటీ డిఫికల్టీ ఇన్ రిపేయింగ్ లోన్స్. ఏమంటున్నారంటే రీస్ట్రక్చరింగ్ లోన్ when principal or interest rate tenure of the loan is modified, banks may do it when borrower facing difficulty in repaying loans. ఏంటంటే వాళ్ళు సెటిల్మెంట్ అనేది చేయొచ్చు, ఎవరు బ్యాంక్స్ అనేది సెటిల్మెంట్ చేయొచ్చు. ఏదైనా కన్జ్యూమర్ కానీ వాళ్ళు లోన్ అనేది కరెక్ట్ టైంలో రీపే చేయలేకపోయినా, వాళ్ళ ఆర్థిక ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగోలేకపోయినా, సో అలాంటి స్టేజెస్లో ఏం చేస్తారంటే అది లోన్ అనేది రీస్ట్రక్చర్ చేసి వాళ్ళకి సెటిల్మెంట్ అమౌంట్ చేస్తారని చెప్తున్నాడు. నెక్స్ట్ స్ట్రెస్డ్ అసెట్స్ ఏంటంటే ఎన్పిఏ ప్లస్ లోన్ రేట్ ఆఫ్ ప్లస్ రీస్ట్రక్చర్డ్ లోన్స్. ఏంటంటే ఇక్కడ ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ప్లస్ ఆ లోన్స్ రిటర్న్ ఆఫ్ లోన్స్ అనేది మాఫీ చేసిన లోన్స్ రికార్డ్స్లో ప్లస్ రీస్ట్రక్చర్డ్ లోన్స్. ఈవెన్ దో సెటిల్మెంట్ అమౌంట్ ఇచ్చిన కొన్ని బ్యాంక్స్ అయితే
కొన్ని కన్జ్యూమర్స్ అయితే కట్టలేని సిచ్యువేషన్లో ఉంటారు. వాళ్ళని అన్నీ కలుపుకుంటే కనుక స్ట్రెస్డ్ అసెట్స్ కింద అవుతుంది. ఓటీఎస్ విత్ హెయిర్ కట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ బ్యాంక్ allows the borrower to pay 60% of dues and forgoes 40% as loss, then bank has offered one time settlement with 40% hair cut. ఏమంటున్నారంటే అదే కదా మీరు ఇందాక చెప్పాను, ఓటీఎస్ ఫోర్ ఫోర్ సారీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 లోన్ ఇచ్చారు ఏదైనా బ్యాంక్, మీరు ఇన్ టైంలో ఈఎంఐస్ అనేది పే చేయలేకపోయారు. సో అలాంటి టైంలో ఏంటంటే బ్యాంక్ మీకు ఆఫర్ అనేది ఇస్తుంది అనమాట. 60%, అంటే ఆ బ్యాంక్ మేనేజర్ని బట్టి కూడా ఉంటుంది, మీ కండిషన్ అండ్ మీ బ్యాంక్ మేనేజర్ని బట్టి కూడా ఉంటుంది. వాళ్ళు ఒక అమౌంట్ ఇస్తారు, ఆ అమౌంట్ కనుక సెటిల్మెంట్ చేస్తే, వన్ టైం సెటిల్మెంట్ చేస్తే కనుక అది అన్నది క్లియర్ అయిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్. వెన్ ఏ బారోవర్ టేకింగ్ ఏ న్యూ లోన్ టు పే ఆఫ్ హిస్ ఓల్డ్ లోన్. ఏంటంటే ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్ అంటే ఒక అప్పు తీర్చడానికి ఇంకో లోన్ తీసుకుంటా అనుకుంటారు చూసారా, దాన్ని ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో అది అంటే చిన్న చిత్తగా అమౌంట్స్, ఇప్పుడు లక్ష 5,00,000 బయట అప్పు తెచ్చారు అనుకోండి, ఆ 5,00,000 అప్పు తీర్చడానికి ఇంకో పెద్ద లోన్ ఒక 6,00,000 ఆర్ 7,00,000 లోన్ తీసుకున్నారు అనుకోండి, ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ కూడా పే చేయడానికి, దాన్ని ఎవర్ గ్రీనింగ్ లోన్స్ అనేది చెప్పుకోవచ్చు. ఆత్మనిర్భర్. నెక్స్ట్ పాయింట్ 14.14, ఆత్మనిర్భర్ లోన్ ఈఎంఐ ఎన్పిఏ రిలీఫ్ మొరటోరియం. ఏంటంటే చూద్దాం. If a loan is outstanding as of then 2020 March, RBI allowed moratoriums or suspension of a loan repayment for 6 months for March, April, May, June, July, August. ఉన్నారంటే ఏదైనా మీరు లోన్ అనేది తీసుకున్నారనుకోండి, అంటే బిఫోర్ కోవిడ్ టైం కంటే బిఫోర్ ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ టైంలో ఏదైతే మీరు లోన్ ఏదైతే తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏంటంటే ఆర్బీఐ అనేది కొన్ని రెగ్యులేషన్స్ అయితే ఇచ్చిందనమాట. ఏంటంటే మీరు 6 months వరకు లోన్ అనేది అదే మీరు పేమెంట్ చేయకపోయినా పర్లేదని చెప్పి ఇచ్చింది. అదే సర్టన్ గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. దాని తర్వాత సప్లైస్ టు ఆల్ కమర్షియల్ బ్యాంక్స్ ఇంక్లూడింగ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అండ్ లోకల్ ఏరియా బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్స్, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ లోన్స్ గివింగ్ ఎన్బిఎఫ్సి సచ్ as హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అండ్ మైక్రో ఫైనాన్స్ కంపెనీస్. కోవిడ్ కేసెస్ అయితే వచ్చినాయి, మనకు డెఫినెట్గా వచ్చినాయి. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి ఆదాయం అనేది లేదు. కోర్స్ కొన్ని కంపెనీలు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినాయి, కానీ అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే అలౌట్ చేయలేదు కదా. కొందరైతే ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళకి వర్క్ లేదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే వాళ్ళకి 6 months అంటే లోన్ మొరటోరియం అనేది ఇచ్చిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇది సప్లైస్ టు ఆల్ కమర్షియల్ అనే మొత్తం రీజనల్ రూరల్ బ్యాంక్స్ కానీ కమర్షియల్ బ్యాంక్స్ కానీ అన్ని బ్యాంక్స్ కూడా వర్తిస్తుందని చెప్పుకోవచ్చు మనం. అదే మనకి ఇక్కడ చెప్పారనమాట. హౌ లోన్ మొరటోరియం సస్పెన్షన్ ఆర్ వర్క్స్. మార్చ్, సపోజ్ దెర్ ఈస్ ఏ డ్యూ డేట్ ఫర్ మంత్లీ లోన్ ఇన్స్టాల్మెంట్ బట్ బారోవర్ ఆప్ట్స్ ఫర్ మొరటోరియం, సో హీ విల్ నాట్ పే ప్రిన్సిపల్ ఆర్ ఇంట్రెస్ట్. ఏంటంటే ఏదైనా ఫస్ట్ ఏదైతే ఉందో మార్చికి ఇచ్చారనమాట మనకి. ఆ మార్చికి ఫస్ట్ మనకి లాక్డౌన్ అనేది అప్పుడే పడింది కదా, కరోనా క్రైసిస్లో. అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు ఒక లోన్కి ఆప్షన్ చేశారనమాట. సో అలాంటి టైంలో ఏదైతే ఉందో మీరు ప్రిన్సిపల్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఏ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, అలాగే దాని మీద పెనాల్టీస్ కూడా ఏం పడలేదు. దాని తర్వాత ఏప్రిల్ నుంచి ఆగస్ట్కి సేమ్ అలాగే అట్లాంటి సిచ్యువేషన్ జరిగిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హౌ లోన్ మొరటోరియం సస్పెన్షన్ వర్క్స్. సెప్టెంబర్, డ్యూ డేట్ ఫర్ మంత్లీ లోన్ ఇన్స్టాల్మెంట్ అండ్ బారోవర్ నీడ్స్ టు పే. డ్యూ డేట్ ఫర్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. అప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి సెప్టెంబర్ నుంచి కౌంట్ అయింది అనమాట. మనకి మళ్ళీ మార్చి నెలది ఈఎంఐ సెప్టెంబర్కి అయింది, అలాగే హెన్స్ ఫోర్త్ అలాగే వైస్ వర్సా మొత్తం అన్నీ కూడా మంత్స్ అని వచ్చినాయి అనమాట. అప్పుడు ఏంటంటే మీకు ఇందాక అడగచ్చు, మరి ఈ 6 months కూడా పే చేయలేదు కదా, అది ఎన్పిఏ అసెట్స్ సబ్స్టాండర్డ్ అసెట్స్ కింద అవుతుందంటే అవ్వదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్బీఐ అనేది సర్టన్ గైడ్లైన్స్ అనేది ఆర్బీఐ వద్దని చెప్పింది కదా, మీరు 6 months లీవ్ తీసుకోవచ్చు అని చెప్పారు. సో ఇన్ దట్ కేసు ఏమవుతుందంటే అలాంటి సిచ్యువేషన్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. డిసెంబర్, ఈ బారోవర్ స్టాప్డ్ పేయింగ్ లోన్స్ ఇన్స్టాల్మెంట్స్ ఇన్ సెప్టెంబర్ డ్యూ డేట్, దెన్ బై దిస్ టైమ్ విల్ క్రాస్ 90 ఇట్ విల్ హ్యావ్ క్రాస్డ్ 90 days ఫ్రమ్ ద డ్యూ డేట్. ఏంటంటే సో అది అయిపోయింది. ఆగస్ట్ వరకు అయితే ఆర్బీఐ అనేది మొరటోరియం అనేది ఇచ్చింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో 90 days కనుక ఏదైతే లోన్ అనేది పే బ్యాక్ చేయలేదో దాన్ని ఎన్పిఏ అసెట్స్ కింద కన్సిడర్ చేస్తారని చెప్పారు. అండ్ వీ నో దట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇఫ్ ప్రిన్సిపల్ ఆర్ ఇంట్రెస్ట్ అన్పేడ్ ఫర్ మోర్ దెన్ 90 days ఫ్రమ్ డ్యూ డేట్.
ఆర్ ఇంట్రెస్ట్ అది ఏమైనా క్లాసిఫై కింద అవుతుందంటే అది ఎన్పిఏ కింద ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దిస్ అకౌంట్ విల్ బి క్లాసిఫైడ్ యాజ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఇది ఏమవుతుందంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద అయితే ఇది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద అయితే కన్సిడర్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. హౌఎవర్ ఇఫ్ యూ లుక్ ఫ్రమ్ మార్చ్ టు నవంబర్ టోటల్ 9 months or 270 days నో లోన్ ఇస్ క్లాసిఫైడ్ యాజ్ ఎన్పిఏ. అదే మీకు ఇందాక చెప్పాను కదా, మార్చ్ టు నవంబర్ ఏదైతే పీరియడ్ ఉందో దాన్ని టోటల్ 9 months కింద కన్సిడర్ చేసినట్లయితే అప్పుడు ఎలాంటి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా ఉండదని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ లోన్ మారేటరం, హౌ ఇట్ బెనిఫిట్స్ బారోవర్. ఈ లోన్ మారేటరం అది ఎట్లా బెనిఫిట్ అవుతుందని ఎట్లా బెనిఫిట్ అవుతుందని అడుగుతున్నారు. అది మీకు చెప్తున్నారు, సారీ explanation. If his income decreases due to corona, he gets relief from equated monthly installments EMIs for X months. It's not compulsory to skip EMI. Borrower can repay loan regularly if his financial situation is sound. ఏమంటున్నారంటే ఇక్కడ మనకి కరోనా టైంలో వాళ్ళ యొక్క శాలరీ అనేది తగ్గిందనమాట. సో వాళ్ళ ఎక్స్పెండిచర్స్ కూడా బాగా పెరుగుతాయి. సో ఇన్ దట్ కేసు ఏం జరుగుతుందంటే వాళ్ళకి X months ఫర్ సపోజ్ 6 months వరకు వాళ్ళు కట్టనవసరం లేదని ఆర్బీఐ అయితే మొరటోరియం అనేది ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ వాళ్ళు కంపల్సరీ ఏం లేదు, వాళ్ళ దగ్గర ఒక మనీ ఏమన్నా ఉంటే వాళ్ళు ఆ లోన్ అనేది పే బ్యాక్ చేసుకోవచ్చు, పే బ్యాక్ చేయకపోయినా పర్లేదని చెప్పుకోవచ్చు. దానివల్ల బెనిఫిట్స్ టు బ్యాంక్స్. Unpaid loans doesn't accumulate under NPA category for a bank. సో ఇట్ హెల్ప్స్ ఫాలోయింగ్ వేస్. ఏంటంటే ప్రొవిజనింగ్ ప్రాఫిటబిలిటీ, ఆటోమేటిక్గా వాళ్ళ ప్రాఫిట్ అయితే వాళ్ళకి ఉంటుందని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఆబ్లిగేషన్స్ ఇన్ బేసల్ 3 capital norms. బికాస్ ఇఫ్ NPA increases, banks will have to arrange more capital to comply with బేసల్ 3 norms. ఏంటంటే వాళ్ళకి ఎన్పిఏ అనేది ఇప్పుడు ఎన్పిఏ కనుక ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా వీళ్ళకే ప్రాఫిట్ కదా. ఇప్పుడు ఈ మొరటోరియం ఇవ్వడం వల్ల బ్యాంక్స్ అనేవి కొన్ని లాస్ అయిపోయినాయని వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఇండైరెక్ట్గా ఏంటంటే ఎన్పిఏ అనేది వాళ్ళకి 6 months వరకు బ్రేక్ ఇచ్చింది కదా. ఆఫ్ కోర్స్ ఆ మొరటోరియం ఇవ్వకపోతే చాలామంది కూడా లోన్ అనేది పేబ్యాక్ అనేది చేయకపోదురు, అంటే వాళ్ళ మనీ అనేది తీసుకున్న ఈఎంఐ అనేది కట్టకపోదురు. సో దానివల్ల ఏంటంటే ఆర్బీఐ రూల్స్ ప్రకారం అది ఎన్పిఏ అసెట్స్లోకి వెళ్ళిపోయేది. సో అట్లా వెళ్ళిపోతే వీళ్ళ ఒక మేజర్ స్టేక్ హోల్డర్స్ కానీ ఏదైనా షేర్ మార్కెట్ కానీ వీళ్ళ ఒక పెట్టుబడులు అనేవి ఆటోమేటిక్గా పడిపోయాయి. కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ అయితే లేదు కదా. సో దానివల్ల ఆటోమేటిక్గా ఇండైరెక్ట్గా వీళ్ళకే బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. బ్యాంక్స్ వాళ్ళ మారిటోరియం ఇవ్వడం వల్ల బ్యాంక్స్ కూడా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఛాలెంజ్ ఆర్ కాంట్రవర్సీ. ఇఫ్ ఇట్ డజంట్ పే ఫర్ X months, then banks will continue to charge interest on these X months and add to the total outstanding loan. Compound interest rate system is total burden may increase. ఇప్పుడు ఏమైంది, ఆ 6 monthsకి ఏదైతే వాళ్ళు కట్టలేదో ఆ 6 months కూడా కొంచెం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే వాళ్ళు బ్యాంక్స్ అనేవాళ్ళు డెఫినెట్గా అనేది యాడ్ చేశారని చెప్పుకోవచ్చు. దాని తర్వాత పిఐఎల్ ఇంట్రెస్ట్ షుడ్ బి వేవ్డ్. సుప్రీంకోర్టులో పిల్ వేశారనమాట. అదేంటంటే ఇంట్రెస్ట్ రేట్ కూడా వేవ్డ్ చేయాలి. బట్ ఆర్బీఐ అపోజ్, బికాస్ ఇఫ్ బారోవర్స్ డోంట్ పే ఇంట్రెస్ట్ దెన్ హౌ కెన్ బ్యాంక్స్ గివ్ ఇంట్రెస్ట్ టు డిపాజిటర్స్. బ్యాంకింగ్ సిస్టమ్ విల్ బికమ్ అన్సస్టైనబుల్. ఏంటంటే ఎస్సీ అంటే సుప్రీంకోర్టులో అయితే పిల్ వేశారనమాట. న్యాయస్థానంలో అయితే పిల్ వేయటం వల్ల ఏం జరిగిందంటే మనకి అక్కడ ఆర్బీఐ అనేది అపోజ్ చేసింది అనమాట. వాళ్ళు లోన్ కట్టకపోతే ఇలాంటి సిచ్యువేషన్లో ఎట్లా చేయగలరని చెప్పి ఆర్బీఐ అనేది సమాధానం ఇచ్చిందని చెప్పుకోవచ్చు. 2020 October, గవర్నమెంట్ ఇన్ఫార్మ్డ్ ఎస్సీ విల్ పే ఇంట్రెస్ట్ ఆన్ ద ఇంట్రెస్ట్ ఫర్ దోస్ 6 months ఫర్ లోన్స్. హౌ ఇట్స్ కంప్యూటేషన్ మెథడాలజీ నాట్. గవర్నమెంట్ అనేది అప్పుడు ఇండైరెక్ట్గా సుప్రీంకోర్టుకి
రిపోర్ట్ చేసింది అనమాట. ఏంటంటే 6 months కూడా ఇంట్రెస్ట్ అనేది పే చేస్తారులేండి అని చెప్పింది. సో ఇండైరెక్ట్గా బ్యాంక్సే బెనిఫిట్ అయినాయి ఈ కోవిడ్ క్రైసిస్లో చేయటం వల్ల. దీనివల్ల పబ్లిక్ అనేది ఎటువంటి హెల్ప్ జరగలేదు. ఇంకెందుకు మారిటోరియం ఇవ్వటం ఇటువంటి అన్ని జస్ట్ ఫర్ గవర్నమెంట్ యాక్టివ్స్నా? ఎంతో కొంత మాఫీ అయితే చేయాలి. కొన్ని రీజనల్ రూరల్ బ్యాంక్స్లో అయితే కొన్ని బ్యాంక్స్ అయితే వెనకాల ఇచ్చారు మనీ. కొన్ని సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నాయి కొన్ని లోన్స్. అవి అయితే కొన్ని అయితే గవర్నమెంట్ మాఫీ ఇచ్చింది కొన్ని లోన్స్కి. బట్ అందరికీ లోన్స్ అవసరం కదా, ఇవ్వాలి కదా. మరి ఇంకెందుకు మారిటోరియం అనేది ఇచ్చినందుకు. ఫ్రేమ్వర్క్ ఫర్ రివైటలైజింగ్ స్ట్రెస్డ్ అసెట్స్. 3R ఫార్ములా. రెక్టిఫికేషన్. ఫస్ట్ ఏంటంటే 3R ఫార్ములా అనమాట. ఈ స్ట్రెస్డ్ అసెట్స్ ఏదైతే ఉన్నాయో ఎన్పిఏ ఆర్డర్ కానీ ఏదైతే ఉన్నాయో డబ్బులు కట్టట్లేదో దీనివల్ల ఏదైతే ఉందో బ్యాంక్స్ అనేవి పూర్తిగా లాస్లోకి వెళ్ళినాయి అని చెప్పుకోవచ్చు. సో అవి ఎట్లాగా క్లియర్ చేయాలంటే 3R ఫార్ములా అనమాట. రెక్టిఫికేషన్, రీస్ట్రక్చరింగ్ అండ్ రికవరీ. ఫస్ట్ వన్, rectification. RBI ordered the banks to conduct asset quality review and begin rectification of bad loans. Bank does not change in loan interest, tenure or terms, but ask client to rectify irregularity in loan repayment. ఏంటంటే బ్యాంక్స్ని ఒక ఆర్డర్ అయితే వేసిందనమాట. మీకు ఎందువల్ల లోన్ అనేది పేబ్యాక్ చేయట్లేదు, మీరు పార్టీని చూసి లోన్ ఇవ్వట్లేదా, ఆర్ వాళ్ళ ఒక బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చూసి వాళ్ళకి లోన్ ఇవ్వట్లేదా అని చెప్పి ఆర్బీఐ అయితే బ్యాంక్స్ని అడిగింది. ఒకసారి అది చూసి మీరు లోన్స్ ఇచ్చుకోండి, అంతే తప్పించి మీరు ప్రిన్సిపల్ రేట్ ఇంట్రెస్ట్ రేట్ అయితే తగ్గించకండి, పెంచకండి అని చెప్పారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే ఎన్పిఏస్ ఎప్పుడైతే పెరిగిపోయినా అప్పుడు ఆటోమేటిక్గా బ్యాంక్స్ వాళ్ళు ఏమంటారంటే ఇంట్రెస్ట్ రేట్స్ అన్నవి పెంచుదామని చూస్తారు. అవి పెంచకపోయినా అవి అట్లాంటివి చర్యలు అయితే తీసుకోకుండా బ్యాంక్స్కి ఆర్బీఐ ఆర్డర్స్ ఇష్యూ చేసింది. మీకు తప్పు ఏదైతే ఉందో దాన్ని మాత్రమే తెలుసుకొని తప్పించి అడిషనల్గా మీ తప్పు వల్ల వేరే కస్టమర్స్కి అయితే ఇబ్బంది పెట్టకండి అని చెప్పి ఆర్బీఐ అయితే ఆర్డర్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇన్ జెన్యున్ కేస్ అడిషనల్ లోన్ మే బీ గివన్. బ్యాంక్ మే ఆల్సో ట్రై టు ఫండ్ ఏ న్యూ పార్ట్నర్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ రిసీవింగ్ ద ప్రాజెక్ట్. ఏంటంటే ఇన్ జెన్యున్ కేసు ఏదైనా ఒక కేసు ఉందనుకోండి, అది జెన్యున్గా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2007-2008లో ఎక్స్పోర్ట్ కంపెనీకి ఒక భారీ నష్టాలు అయితే జరిగినాయి. దానికి ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs అని లోన్ అయితే ఒక ప్రైవేట్ బ్యాంక్ అయితే ఇచ్చింది. సో 2007-2008 క్రైసిస్ ద్వారా ఏదైతే ఉందో ఆ క్రైసిస్ ద్వారా ఆ కంపెనీ బ్యాంక్కి లోన్ కట్టలేకపోయింది. సో అలాంటి కండిషన్స్లో మళ్ళీ సపోర్ట్గా ఉండండి వాళ్ళకి. ఎందుకంటే కస్టమర్ దగ్గర నుంచి ట్రస్ట్ అనేది ఎంగేజ్ రావాలి. మీరు లోన్ ఎక్స్చేంజ్ చేయండి, ఆ లోన్ మాఫీ చేసి కొత్త లోన్ ఇవ్వండి. సో అలాంటి టర్మ్స్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో అవన్నీ కూడా రెక్టిఫికేషన్లోకి వస్తాయని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ రీస్ట్రక్చరింగ్. సెకండ్ పాయింట్ ఇప్పుడు ఏంటంటే రీస్ట్రక్చరింగ్ అనమాట. చేంజింగ్ ద లోన్ ఇంట్రెస్ట్ ఆర్ టెన్యూర్ ఆర్ ఓనర్షిప్. ఇట్ కన్సిస్టెడ్ ఆఫ్ ఫాలోయింగ్ స్కీమ్స్. ఏంటంటే లోన్ ఇంట్రెస్ట్ చేంజ్ చేయటం అనమాట. అదేంటంటే ఇంట్రెస్ట్ లోన్ ఇంట్రెస్ట్ తగ్గించడం అనమాట. అది ఏంటంటే అనమాట అనేది అది ఊత పదం. సో అలా నాకు ఆటోమేటిక్గా తెలియకుండానే ఆ వర్డ్ అనేది వస్తుంది. నెక్స్ట్ పాయింట్ 5/25 for changing the loan interest percentage or tenure or ownership. It consisted of following schemes. 5/25 for infrastructure loans. RBI allowed bank to extend infra loan tenure up to 25 years and even loan percent interest rate కూడా తగ్గించాలని చెప్పారు. మనకి ఏమని చెప్పారంటే రీస్ట్రక్చరింగ్ అనేది చేయాలని చెప్పారు. 5/25 ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్స్ అనేది తగ్గించాలని చెప్పారు. సో అది మనకి ఇక్కడైతే జరిగింది.
RBI allowed bank to extend infra loan up to 25 years and even decrease the loan interest rates, and interest rate will be reviewed after 5 years, every 5 years. ఏదైతే ఉందో ఆర్బీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్స్ ఏదైతే ఉందో వీటికి 25 ఇయర్స్ లాంగ్ టర్మ్ లోన్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. కానీ ఇంట్రెస్ట్ రేట్స్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించి తీసుకోండి అని చెప్పింది. కానీ ఇంట్రెస్ట్ రేట్ 5 ఇయర్స్కి ఒకసారి మారుతాయని కూడా చెప్పింది. దాని తర్వాత సిడిపి, కార్పొరేట్ డెప్ట్ రీస్ట్రక్చరింగ్ ఫర్ నాన్ ఇన్ఫ్రా కార్పొరేట్ లోన్స్ ఫీచర్స్ సిమిలర్ టు అబౌవ్. కార్పొరేట్ లోన్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో కూడా సిమిలర్ ఫీచర్సే ఉంటాయని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ పాయింట్ ఎస్డిజి, స్ట్రాటజిక్ డెప్ట్ రీస్ట్రక్చరింగ్ స్కీమ్ ఏదైతే ఉందో స్ట్రాటజిక్ డెప్ట్ రీస్ట్రక్చరింగ్ స్కీమ్. బ్యాంక్స్ డెప్ట్ ఈజ్ కన్వర్టెడ్ టు ఈక్విటీ షేర్స్ అండ్ బ్యాంక్స్ సెల్స్ టు హైయెస్ట్ బిడ్డర్. కంపెనీస్ ఓనర్షిప్ మే చేంజ్. స్కీమ్ అన్సక్సెస్ఫుల్ యాజ్ ఇట్ రిక్వైర్డ్ ద అప్రూవల్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్. ఏదైతే ఉంటే ఎస్డి స్ట్రాటజిక్ డెప్ట్ రీస్ట్రక్చరింగ్ స్కీమ్ ఏదైతే కొత్త స్కీమ్ని తీసుకురావడం అయితే జరిగింది. ఏదైతే బ్యాంక్స్ డెప్ట్ ఉంటే దాన్ని ఈక్విటీ షేర్స్ కింద కన్వర్ట్ చేశారు. దాన్ని హైయెస్ట్ బిడ్డర్కి కంపెనీకి సేల్ చేయాలని చూశారు. కానీ అదైతే కంపెనీ ఓనర్షిప్ అది ఏమవుతుందంటే కంపెనీ ఓనర్షిప్ అనేది చేంజ్ అవుతుంది. సో అలాంటి టర్మ్స్లో ఏంటంటే ఈ స్కీమ్ అనేది అన్సక్సెస్ఫుల్ అయిందనమాట. S4 స్కీమ్ ఫర్ సస్టైనబుల్ స్ట్రక్చరింగ్ sustainable structuring of stressed assets similar to aforementioned SDR. Technical difference between SDR and S4A not important, same as above. అది ఇది రెండింటికి పెద్ద తేడా ఏం లేదని చెప్తున్నారు. Joint lenders form consortium of the lenders who will work aforementioned consortium of the lenders who will work out aforementioned restructuring models methods. ఏంటంటే ఏదైతే ఈ కంపెనీస్ అన్నీ కూడా ఉన్నాయో అవన్నీ కూడా ఫామ్ అయ్యి బ్యాంక్స్ ఏదైతే ఫామ్ అయ్యాయి అన్నీ కూడా ఒక తాటిపైకి వచ్చి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వటం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ రికవరీ. బ్యాంక్ లిక్విడేట్స్ లోన్ డిఫాల్టర్స్ అసెట్స్ అండర్ ఐదర్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్. ఏంటంటే సర్ఫాసీ యాక్ట్ అండ్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ యాక్ట్ 2016. RBI's Prudential Framework. In 2019, RBI released Prudential Framework for Resolution of Stressed Asset Directions 2019. RBI applied it on banks, AIFI and selected categories of NBFCs using powers under Banking Regulation Act. ఏంటంటే కొన్ని రెజల్యూషన్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇది అంత కరెంట్ ఇంపార్టెంట్ అయితే అది మామూలుగానే ఇంపార్టెంట్ టాపిక్ కాదు, ఎప్పుడు 2019లో జరిగింది. సో అంత ఇంపార్టెంట్ అయితే కాదు గ్రూప్స్కి సంబంధించి. RBI applied it on banks, AIFI and selected categories of NBFCs using powers under Banking Regulation Act 1949. It's discontinued CDR, S4A, SDR, JLF, etc. Now IBC to be main tool for resolving business loans. ఏంటంటే ఇవి ఏం చేస్తుందంటే ఇవన్నీ ఓన్లీ ఇప్పుడు ఏదైతే ఉందో ఐబీసీ మాత్రమే మెయిన్ టూల్గా అయితే ఉందని చెప్తున్నారు అనమాట. లెండర్స్ మస్ట్ అప్లోడ్ డాటా 5 crore or above loans to RBI's CRILSP పోర్టల్ అండ్ వీక్లీ బేసిస్లో 5 crores కంటే ఏదైతే లోన్స్ ఇచ్చారో అవైతే ఇచ్చుకోవాలి, అవైతే ఇవ్వాలి అని అన్నారని చెప్పారు. దాని తర్వాత ఫార్బిడ్స్ లోన్ రీస్ట్రక్చరింగ్ ఫర్ బారోవర్స్ హూ హ్యావ్ కమిటెడ్ ఫ్రాడ్స్ ఆర్ విల్ఫుల్ డిఫాల్ట్ ఇన్ పాస్ట్. ఎవరైతే ఫ్రాడ్ కానీ చేశారో వాళ్ళకైతే ఈ లోన్ అన్నది ఫార్బిడ్ చేయడం జరిగింది. అలాగే కొన్ని స్ట్రెస్డ్ లోన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళని కూడా ఫార్బిడ్ అయితే చేయడం జరిగింది అనమాట. Most of the above directives suspended or postponed in corona, so don't lose sleep. కొన్ని అయితే సస్పెండ్ అయినాయి ఇట్లా కూడా కొన్ని కరోనా వచ్చిన తర్వాత ఈ రూల్స్ అనేవి తీసుకురావడానికి. అదే మనకి ఇక్కడ చెప్పారు అనమాట. థ్యాంక్ యూ అమ్మ. ఈ లెసన్గా ఇక్కడి వరకే. నెక్స్ట్ పాయింట్ ఏదైతే RBI's KV కమంత్ రిపోర్ట్ రిజల్యూషన్ ఫ్రేమ్వర్క్ ఫర్ COVID-19 రిలేటెడ్ స్ట్రెస్ ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.